ఏ దిశలో తలపెట్టి పడుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? మీరు రాత్రి ఏ దిశలో తలపెట్టుకుని పడుకుంటారో అదే మీ అదృష్టాన్ని, ఆరోగ్యాన్ని, జీవితాన్నే మార్చేస్తుందంట. అందుకే మన పెద్దలు కొన్ని దిశల్లో అస్సలు పడుకోవద్దు అని హెచ్చరించేవాళ్ళు. ఇది కేవలం నమ్మకం కాదు. వాస్తుశాస్త్రం, పాతకాలపు సాంప్రదాయాలు, దేవాలయ ఆచారాల్లో కూడా ఈ నిద్ర దిశల గురించి ప్రత్యేకంగా చెప్పారు. ముందుగా తూర్పు వైపు తలపెట్టుకుని పడుకుంటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. తూర్పు దిశను దేవతా దిశలుగా భావిస్తారు. ఈ దిశలో నిద్రపోతే జ్ఞాపక శక్తి, ప్రశాంతత పెరుగుతాయి. అందుకే పాతకాలంలో పిల్లలు, విద్యార్థులు తూర్పు వైపుని తలపెట్టుకోమని పడుకోమని చెప్పేవాళ్ళు. ఇప్పుడు దక్షిణం వైపు తలపెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఈ దిశలో నిద్రపోతే ఆరోగ్యం బాగుంటుందని, మనసు ప్రశాంతంగా ఉంటుందని, గాఢమైన నిద్ర వస్తుందని వాస్తుశాస్త్రం చెబుతోంది. అందుకే చాలామంది పెద్దలు దక్షిణం వైపు తలపెట్టుకొని పడుకోమని చెప్పేవాళ్ళు. పెద్దల ప్రకారం పడమర దిశ వైపు తలపెట్టుకొని ఎక్కువగా పడుకుంటే మనసులో టెన్షన్స్, అలజడి పెరుగుతాయంట. చేసే పనుల్లో ఆటంకాలు, చిన్న విషయానికే కోపం, రాత్రిలో సరిగ్గా నిద్ర లేకపోవడం కూడా జరుగుతుందంట. అందుకే చాలామంది ఈ దిశను కూడా తప్పించేవారు. అయితే అందరిలో కల్లా భయంకరమైన దిశ ఏంటో తెలుసా? ఉత్తరం వైపు దిశ. ఉత్తరం వైపు తలపెట్టుకొని పడుకోవడం అంటే యమస్థానంగానే భావించేవాళ్ళు. అందుకే పాతకాలం వాళ్ళు ఉత్తరం వైపు తలపెట్టుకొని అస్సలు పడుకోకూడదు అని గట్టిగా చెప్పేవారు. ఇంకా భూమి మ్యాగ్నెటిక్ శక్తి కారణంగా ఆ దిశలో నిద్రపోతే నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుందని కూడా ఒక నమ్మకం. ఇంతకీ మీరు ఇప్పటి వరకు ఏ దిశలో పడుకుంటున్నారో అది మీ జీవితం కూడా ప్రభావం చూపిస్తుందేమో. ఆలోచించండి. మీరు ఏ దిశలో పడుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం దుర్గా తెలుగు టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.